హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామన్ ప్రెసెస్ డాటర్. ఈ వీడియోలో నేనైతే బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలో క్లియర్గా అయితే చెప్తున్నానండి. ఫస్ట్ అయితే బూడిద గుమ్మడికాయని తీసుకొని తడి క్లాత్తో అయితే మనం మొత్తం పైన అంతా కూడా తుడుచుకోవాలండి, బూడిదంతా కూడా పోయేలాగా. అండ్ మనం ఎవరి దగ్గర కూడా బూడిద గుమ్మడికాయ ఫ్రీగా అయితే తీసుకోకూడదండి, వాళ్ళకైతే ఒక 10 రూపీస్ అన్న ఇవ్వాలి. అండ్ చెట్టు దగ్గర తీసుకునే వాళ్ళు కూడా మనకి దారిలో ఉన్నాయి కదా అని తీసుకోకండి, అక్కడ ఎంతో కొంత మనీ అయితే పెట్టి తీసుకోండి. ఎందుకో తెలీదు, పూర్వం నుంచి ఇలా అయితే చెప్తారండి. అండ్ మీకు ఎంతమందికి ఎలా తెలుసో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కారణం కూడా తెలిస్తే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలా బూడిద గుమ్మడికాయని సన్నగా పీసెస్ లాగా అయితే అన్నీ ఈవెన్గా కట్ చేసుకోవాలి. అండ్ మనం సీడ్స్ అసలు తీయకూడదు, ఈ దీంట్లో నుంచి మనకి సీడ్స్ కూడా టేస్ట్గానే ఉంటాయి. ఎండిన తర్వాత మనం అయితే ఇలా కత్తిపెట్టతో అయితే కోసుకోవాలండి. తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఈ బేషన్లోనే బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ బాగా కలిసేలాగా ఉప్పు అంతా అన్ని ముక్కలకి పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. అండ్ బూడిద గుమ్మడికాయని కూడా ఒకేసారి మనం కత్తిపెట్టతో కానీ చాక్తో కానీ కట్ చేయకూడదండి. ఫస్ట్ అయితే మనం దాన్ని పగలు కొట్టిన తర్వాతనే కట్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఉప్పు పసుపు పట్టించిన ముక్కల్ని కాటన్ క్లాత్ని పరుచుకొని దానిపైన అయితే ఈ ముక్కలన్నిటిని వేయాలండి. వేసిన తర్వాత ఆ క్లాత్ అంతా కూడా దగ్గరికి తీసుకొని ఒకలాగా కట్టుకొని మనం వెయిట్ అయితే పెట్టాలండి బూడిద గుమ్మడికాయ మీద. వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయాలి, దానికోసం అయితే బరువును పెట్టుకుంటాం మనం. పసుపు అయితే ఆప్షనల్ అండి, కావాలితే వేసుకోవచ్చు లేదంటే లేదు. మేమైతే ఇక్కడ పసుపు వేయలేదు. అండ్ మేము ఇక్కడ ఫస్ట్ అయితే బేషన్ పెట్టుకొని దానిపైన క్యాన్ లాంటిది పెట్టుకున్నాము. ఆ తర్వాత మేము క్లాత్లో వేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని దగ్గరికి తీసుకొని మూటలా కట్టి మూటని గట్టిగా స్క్వీజ్ చేసినట్టు తిప్పి దాన్ని చిల్లులు గిన్నెలు అయితే పెడుతున్నామండి. పెట్టిన తర్వాత బరువు అయితే పెడుతున్నాము, ఆంచి పెట్టాలి, బాగా బరువు పడేలా పెట్టాలి. అప్పుడే మనకు వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి బూడిద గుమ్మడికాయలో నుంచి. అండ్ ముందు రోజు నైట్ అయితే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. బూడిద గుమ్మడికాయని కట్ చేసుకోవడం అండ్ బరువు పెట్టేదాకా కూడా ముందు రోజు నైటే చేసుకోవాలి, సో దట్ మనం మార్నింగ్ లెగంగానే కూడా మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం బరువు ప్లేస్ చేసిన తర్వాత వాటర్ అయితే ఎలా వచ్చేస్తుందో బూడిద గుమ్మడికాయ ముక్కల్లో నుంచి. అండ్ ముందు రోజు నైటే మనం మినపగుళ్ళు కూడా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడైతే 1/2 కేజీ మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నాము ఒక బూడిద గుమ్మడికాయకి. అండ్ ఇక్కడైతే సగ్గుబియ్యం పోస్తున్నామండి. ఒక రబ్బడి సగ్గుబియ్యం తీసుకొని దాంట్లో ఉజ్జాయం ప్రకారం వాటర్ పోసుకుంటా, తక్కువ వాటర్ పోసుకుంటా మీడియం ఫ్లేమ్లో అయితే మనం సగ్గుబియ్యంని ఉడకపెట్టుకోవాలండి. ఇదైతే నెక్స్ట్ డే ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. మినపగుళ్ళు కూడా మనకి నానిపోయి తెల్లారేసరికి మార్నింగ్ లేవగానే మనం మినపగుళ్ళని ఇలా పిండి రుబ్బేసుకోవాలండి. మనం గారెల పిండి ఎంత టైట్గా అయితే రుబ్బుకుంటామో సేమ్ అదే విధంగా మనం ఎక్కడైతే మినపగుళ్ళని కూడా అలాగే గట్టిగా అయితే రుబ్బుకోవాలి. అండ్ బూడిద గుమ్మడికాయలో నుంచి నీళ్లు తీయకపోతే మొత్తం బూడిద గుమ్మడికాయ అంతా కూడా ఒడియాలు అస్సలు రావండి, దాంట్లో నుంచి తడలా ఉండిపోయి మనకి ఎంత తడి తక్కువ తగిలితే అంత ఒడియాలు అయితే అంత బాగా వస్తాయి. అండ్ నేను ఇక్కడ చూపించినట్టుగా 15 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని మిక్సీ అయితే వేసేసుకొని ఉంచుకోవాలి. పొయ్యి మీద పెట్టిన సగ్గుబియ్యం ఎంతవరకు ఉడికినాయో చూద్దాము. మేమైతే ఇక్కడ గిన్నె మారిపోయింది అనుకోకండి, మేము చూసుకోకుండా హై అయితే పెట్టేసాము, దానివల్ల గిన్నె మాడిపోయింది. సో మేమైతే చేంజ్ చేసుకున్నాం. స్లోలో పెట్టుకొని తగినంత వాటర్ పోసుకుంటా తక్కువ వాటర్ పోసుకుంటే సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టుకోవాలి. వాటర్ ఎక్కువైతే ఉడియాలు అయితే అస్సలు రావు. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్, ఉడకబెట్టిన సగ్గుబియ్యం, అండ్ ముందు రోజు వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఉంచుకున్నాం కదండి గుమ్మడికాయ ముక్కల్ని, అవి అయితే మేము ఇక్కడ మూట విప్పుతున్నామండి. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా పోయి గుమ్మడికాయ ముక్కల్లో డ్రైగా అయితే అయిపోతాయి ముక్కలన్నీ కూడా. ఈ ముక్కలన్నీ కూడా ఫస్ట్ అయితే బేషన్లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం గ్రైండర్లో వేసుకున్న మినపప్పు పిండి ఉన్నది కదా, టైట్గా అయితే రుబ్బుకోవాలని చెప్పాను కదండి. ఆ పిండిని అయితే మనం దీంట్లోకి ఫ్రెష్గా అయితే అప్పటికప్పుడు పిండి తడి ఆరక ముందులే తీసుకోవాలండి. దీంట్లోకి తీసుకున్న తర్వాత బేషన్లోకి మనం ముందే ఆడించి పెట్టి ఉంచుకున్నాం కదండి పచ్చిమిరకాయ పేస్ట్, అదైతే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్. అండ్ తర్వాత సగ్గుబియ్యం, మనం ఉడకబెట్టిన సగ్గుబియ్యం ఉన్నది కదండి, అదైతే వేసుకోవాలి. సగ్గుబియ్యం ముందు రోజు నైట్ నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు, కానీ అలా వేసుకుంటే పేలుతున్నాయి అంటున్నారు. సో దట్ మేమైతే ఈసారి ఇలాగా సగ్గుబియ్యం ఉడకబెట్టుకొని అదైతే యాడ్ చేసుకున్నాము. అండ్ ఈ టైంలోనే మనకి ఉప్పు తగ్గితే కనుక మనం ఉప్పు వేసుకోవచ్చు. అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తే ఇది పిండి అయితే రెడీ అయిపోతుంది. ఈ లోపల మనం డాబా పైన పెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం వడియాలి ఎండలో. సో మనం రబ్బర్ షీట్ని అయితే మనం అరేంజ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వడియాలు పెట్టుకోవడమే.
మినప్పిండి కూడా తగినంత యాడ్ చేసుకోవాలండి బైండింగ్ కోసమే. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక మనకి చాలా గట్టిగా అయితే వస్తాయి వడియాలు. కొంచెం మినప్పిండిని పక్కన పెట్టేసుకొని కావాలంటే వడల్లా అయితే వేసుకోవచ్చు. అండ్ సగ్గుబియ్యం కూడా చాలామంది అయితే యాడ్ చేయరండి. మాకు ఫస్ట్ నుంచి కూడా సగ్గుబియ్యం యాడ్ చేయడం అలవాటు. సో మేమైతే సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాం. మీ ఆప్షనల్, మీ టేస్ట్ తగ్గట్టుగా మీకు ఎలా బాగున్నాయి అనిపిస్తే అలా అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఇలా పిండిని అయితే బాగా కలుపుకొని మనం వడియాలు పెట్టుకోవడమేనండి. అండ్ ఇక్కడైతే మేము పాలిథిన్ కవర్ అయితే మేము రెడీగా పెట్టుకున్నాము. అక్కడ బేషన్లో ఎంత కలిపేటప్పటికి కావాలంటే కాటన్ క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు. తడి చేసుకుంటూ అయితే పెట్టుకుంటే మనకి వడియాలు అనేది బాగా వస్తాయి. వడియాలు ఇలా కొంచెం ముద్దలా తీసుకొని అలా పెట్టేయడమేనండి. మనం కూడా ఒక పట్టుదాం అని చెప్పి వెళ్ళి వడియాలు పెట్టడం స్టార్ట్ చేసాము. అంతే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఫినిష్ అయిపోయింది పెట్టడం అనేది. అండ్ ఇవన్నీ కూడా 2 days అయితే మనకి వన్ సైడ్ అయితే బాగా ఎండుతాయి. అవి మనం బేషన్లోకి తీసేసుకొని ఇంకో 2 days మనం మామూలుగా ఎండలో పెట్టేసుకోవడమే. నిషు పాప్ చేయలేకపోతే ఎలా అండి, తయారైపోయింది ఇంకా ఎండలో ఎందుకని చెప్పి అప్పుడు రానివ్వలేదని ఇప్పుడు తీసేటప్పుడు స్టార్ట్ అయిపోయింది. అండ్ తీసేసిన తర్వాత ఇలా 2 days అయితే మళ్ళీ ఒక ఎండలో పెట్టుకుంటే మనకి బూడిద గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోతాయి. వడియాలు రెడీగా ఉన్నాయండి వేయించడానికి. కానీ చాలా హీట్గా ఉన్న ఆయిల్లో అయితే వేయకూడదు, మాడిపోతాయి. అండ్ మనం స్లోలో పెట్టుకొని అటు ఇటు కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకుంటే మన వడియాలు చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతాయి. ఇవి అయితే పప్పులోకి కానీ ఉత్తన్నంలోకి కూడా చాలా బాగుంటాయి. అండ్ కొంతమంది అయితే సాంబార్లో కూడా తింటారు. అండ్ చూసారు కదా మన వడియాలు అయితే ఇది ప్రాసెస్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.